కరీంనగర్ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. 62వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కాలకొండ జోష్న తరపున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో బండి సంజయ్ చెప్పాలని సవాల్ విసిరారు. 4 ఏళ్లు గడుస్తున్న ROR ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. నగర అభివృద్ధికి కృషి చేసిన ఘనత కేవలం బీఆర్ఎస్ దేనని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ గారు గత వారం రోజుల నుంచి ఒకటే మాట కలలు కూడా నడతాడు. ఏమంటాడు? గంగుల కమలాకర్ని నిధులు తీసుకొచ్చినా నువ్వు ముల్లే మూట చదువుకొని పోతావా అన్నవాడు. ఎస్, నా సూట్ కేసు రెడీ, నా ముల్లే రెడీ, నా మూట రెడీ. ఏమన్నావు? అభివృద్ధి చేసిన అన్నావు కదా. 2.5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నావు కదా. మళ్ళీ మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. ఈ 2 సంవత్సరాలలో ₹2 బిల్లు తీసుకొచ్చిన జీవో నుంచి అంతే, ₹2. 2 సంవత్సరాల కేంద్ర మంత్రిగా ₹2 బిల్లు తీసుకొస్తే నా ముల్లే మూట చదువుకుని పోతే సిద్ధంగా ఉన్నా. మరి తీసుకురాకపోతే నీ ముల్లే మూట చదువుకుని పోతావా అని డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నా. 2 సంవత్సరాలలో కేంద్ర మంత్రిగా మళ్ళీ ₹2 బిల్లా. సరే, నీ జీవో లేదు కావచ్చు. నువ్వు తెచ్చిన ₹2 రోడ్ అన్న చూపించి ఎక్కడైనా కరిమల్లా నువ్వు తెచ్చుకున్న ₹2 ఏదన్నా చూపించి నువ్వు చేసినట్టంటే లేదు, సమాధానం లేదు. మళ్ళీ ఏమిస్తాడు? నా బుక్ ఇచ్చినా తీసుకోవాలన్నాడు. బుక్లే ఉన్నది. నేను తెచ్చిన నిధులు గాంధీ బొమ్మ, స్వీపింగ్ మిషన్లు, రోడ్సు, శ్మశాన వాటికలు ఇవన్నీ నువ్వు ఎంపీ కాకముందే కంప్లీట్ చేసిన. 2019 లోపలే కంప్లీట్ చేసిన. సో మళ్ళీ నేను సూటిగా అడుగుతున్నా బండి సంజయ్ గారిని, కేంద్రం నుంచి నిధులు వస్తా అన్నావు కదా. నువ్వు ఎంపీగా అయింది 2019లో. కరీంనగర్లో స్మార్ట్ సిటీ వచ్చింది 2016లో. కరీంనగర్లో CMS వచ్చింది 2014 నుంచి 18 లోపల మొత్తం కంప్లీట్ అయిపోయింది. 5 సంవత్సరాల లోపల. నీ పాత్ర ఎక్కడుంది బండి సంజయ్? ఎందుకు పబ్లిక్ ఇట్లా పిచ్చోల్లాగా చేసే ప్రయత్నం చేస్తున్నావు? సరే, ఓకే, నువ్వే నిధులు తీసుకొచ్చినావు కదా. 62వ డివిజన్ ఇక్కడ బీజేపీ కార్పొరేటర్. ఒక్క రోడ్ ఎందుకు లేదు? మరి ఒక్క రోడ్ ఎందుకు లేదు? బండి సంజయ్ గారు